నమ్మకం ఉందా మీకు ఎలక్షన్ కమిషన్ సంస్కరణ తీసుకొస్తుంది, లేకపోతే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయని? అంటే చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుందని అయితే నాకు అర్థమవుతుంది. అయితే సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనుషులు చూపించలేనటువంటి సమస్యకి ప్రకృతి లేదా దేవుడే పరిష్కారం చూపిస్తాడని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఏ అన్యాయం ఏ అక్రమం కూడా ఎల్లకాలం సాగదు. ఏ అన్యాయం ఏ అక్రమం కూడా ఎల్లకాలం సాగదు. అది ఇప్పుడు సపోజు పాలనలో భాగంగా చిన్న పత్రికలు చిన్న వార్త వస్తే కూడా నిఘా విభాగం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి, దేశంలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి. ఎందుకు అంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఈ విధంగా ఉంది అని ఆ వార్త ద్వారా తెలుసుకోవటం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. అటువంటి దేశంలో అనేక మంది ఈ విధంగా ఈ ఇష్యూస్ మీద ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలని అది చవి చూడాల్సి వస్తుంది.